హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం జెమినీ యూజ్ చేసుకుంటూ యూట్యూబ్ స్క్రిప్ట్, యూట్యూబ్ బేస్డ్ ఎస్‌సిఓ, థంబ్‌నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలో చూసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ మనం ఒక యూట్యూబ్ వీడియో చేయాలనుకుంటే ఫస్ట్ ఒక సబ్జెక్ట్‌ని మనం చూజ్ చేసుకోవాలి. అండ్ ఆ సబ్జెక్ట్‌కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని ఒక వర్డ్ ఫైల్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఆ వర్డ్ ఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక వర్డ్ ఫైల్‌ని క్రియేట్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఒక వర్డ్ ఫైల్ ఉంది. నాకిప్పుడు జమదగ్ని మహర్షి మీద ఒక వీడియో చేయాలనుకుంటున్నాను నేను కాబట్టి అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ గూడా నేను గ్యాదర్ చేసుకొని ఒక వర్డ్ ఫైల్‌లో క్రియేట్ చేసుకున్నా. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం మళ్ళీ జెమినీకి వెళ్ళి ఆ వర్డ్ ఫైల్‌ని ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. జమదగ్ని. ఓకే. ఇక్కడ ఈజీ ప్రాంప్ట్. నేనొక ప్రాంప్ట్ అడగాలి. ఏంటి అంటే రైట్ ఏ ఇంట్రెస్టింగ్ 20 మినిట్స్ యూట్యూబ్ స్క్రిప్ట్ ఇన్ నార్మల్ సారీ స్క్రిప్ట్ ఇన్ నార్మల్ తెలుగు లాంగ్వేజ్. ఓకే. అండ్ లాంగ్వేజ్ యూజింగ్ అబోవ్ 5. ఓకే. ఇప్పుడు నేను ఎంటర్ చేసేసా. ఇక్కడ చూడండి స్క్రిప్ట్ జనరేట్ చేసింది. ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ అని చెప్పేసాం మనం ఫస్ట్. ఇక్కడ చూడండి విజువల్ కూడా ఇచ్చింది. ఉగ్ర రూపం వెనుక ఋషి ఒక శాంతంగా ఉన్న ఫోటో పెట్టాలి. నమస్కారం మనందరికీ విష్ణువు అవతారమైన పరశురాముడి గురించి తెలుసు. ఆయన కోపం, ఆయన గొడ్డలి, క్షత్రులు ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్‌గా మనకి 20 మినిట్స్ స్క్రిప్ట్ అనేది ఇచ్చింది. ఓకే. ఇప్పుడు నాకు స్క్రిప్ట్ అనేది దొరికింది. ఒక స్క్రిప్ట్ అనేది వచ్చింది. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో మహేష్‌మతి రాజు ఇదంతా ఉంటుంది స్టోరీ జమదగ్ని మహర్షి యొక్క జీవితంలో. ఇప్పుడు ఏం చేయాలంటే నేనిప్పుడు ఈ యూట్యూబ్ స్క్రిప్ట్ ఉంది. దీని ఆడియో నేను క్రియేట్ చేసుకున్నా. ఆడియోకి కూడా మనం ఏఐ యూజ్ చేయొద్దు. 11 ల్యాబ్స్ అని వేరే ఏఐ యూజ్‌తో మనం తెలుగు ఆడియో క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే 100% ఏఐ యూజ్ చేస్తున్నట్టు అయిపోతుంది మనం. 100% ఏఐ చూసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే వ్యూస్ రావు. ఏఐ టోటల్‌గా మనం 70% ఏఐ యూజ్ చేసినా 30% మన క్రియేటివిటీ అనేది ఉండాలి అందులో. అప్పుడే యూట్యూబ్ అనేది మన వీడియోని పుష్ చేస్తుంది ఇంట్రెస్టింగ్‌గా. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఆడియోని క్రియేట్ చేసుకుంటా. ఆడియో రికార్డ్ చేసుకుంటా ఈ స్క్రిప్ట్‌తో. ఇప్పుడు దీనికి ఒక థంబ్‌నెయిల్ కావాలి. నాకు థంబ్‌నెయిల్ జనరేట్ చేసుకునేంత నాకు నాలెడ్జ్ లేదు. కాబట్టి నేనేం చేస్తా అంటే థంబ్‌నెయిల్ కాకుండా ఫస్ట్ ఏం కావాలి రైట్ ఫస్ట్ ఏం కావాలంటే రైట్ బెస్ట్ ఎస్‌సిఓ, ఎస్‌ఇఓ ఫర్ దిస్ వీడియో. ఓకేనా? ఎస్‌సిఓ ఫర్ దిస్ వీడియో అండ్ ఎస్‌సిఓలో మనకు అన్నీ ఇస్తుంది. ఎస్‌సిఓ అంటే టైటిల్, డిస్క్రిప్షన్ బెస్ట్‌గా ఒక డిస్క్రిప్షన్ కూడా క్రియేట్ చేసి ఇస్తుంది మనకి విత్ కీ ట్యాగ్స్‌తో కూడా. అండ్ ఇక్కడ అడగొచ్చు మనం ఎస్‌సిఓ ఫర్ దిస్ వీడియో విత్ కీ ట్యాగ్స్ అండ్ హ్యాష్ ట్యాగ్స్. ఓకే. ఇప్పుడు చూడండి ఏమిస్తుందో చూద్దాం. చూసారా? ఇక్కడ వీడియో టైటిల్ కూడా జనరేట్ చేసింది. ఒక 3 టైటిల్స్ ఇచ్చింది. ఫస్ట్ ఏంటి మిస్టరీ, క్లిక్ బైటీ, రికమెండెడ్, పరశురాముని తండ్రి జమదగ్ని జన రహస్యం, ద షాకింగ్ ట్రూత్ ఆఫ్ జమదగ్ని మహర్షి, ఫోకస్ ఆన్ ద సీక్రెట్స్. ఇలా మంచిగా ఇస్తాం. మంచిగా ఒక ఒక మనకు నచ్చిన టైటిల్ కాకుండా అసలు ఏ టైటిల్ వర్క్ అవుతుంది, ఏ టైటిల్ ఇంట్రెస్టింగ్‌గా ఉందనేది మనం చూజ్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చింది. టోటల్ డిస్క్రిప్షన్ తెలుగులో ఇచ్చింది, ఇంగ్లీష్‌లో ఇచ్చింది అండ్ మోర్ హైలైట్ కీస్ ఏమున్నాయి వీడియోలో అవన్నీ కూడా ఇచ్చింది. అండ్ టైమ్ స్పేస్. ఈ టైమ్ స్పేస్‌లో మనం డిస్క్రిప్ట్‌లో రాసుకున్నప్పుడు ఈ టైమ్‌ని తీసేయాలి మనం. ఇక్కడ వరకు తీసేసి ఇది మాత్రమే ఎంటర్ చేసేసుకోవాలి. హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చింది. అండ్ కీవర్డ్స్ కూడా తెలుగులో ఇచ్చింది అండ్ ఇంగ్లీష్‌లో ఇచ్చింది. ఈ కీవర్డ్స్‌కి నేను వేరే వెబ్‌సైట్ చెప్తాను. అది ఈజీగా ఉంటుంది. ఇక చూడండి యూజ్ ద ఫస్ట్ 3 ఇన్ యువర్ టైటిల్ ఆన్ ద టాప్ ఆఫ్ యువర్ డిస్క్రిప్షన్. ఓకే. ఇక్కడ మన డిస్క్రిప్షన్‌లో ఉన్న 3 టైటిల్స్‌ని మనము 3 కీవర్డ్స్‌ని టైటిల్‌లో గూడా యూజ్ జేసుకోవాలి. కీ ట్యాగ్స్ ఉంటాయి. అది మనకు టైటిల్‌లో ఉండాలి అండ్ డిస్క్రిప్షన్‌లో ఉండాలి అండ్ కీ ట్యాగ్స్‌లో గూడా ఉండాలి. అప్పుడే మన వీడియో ఎవరైనా సెర్చ్ జేస్తే ఫస్ట్ మన వీడియోనే వస్తుందన్నమాట. ఇప్పుడు నాకు ఓకే. ఇదంతా ఉంది. ఇప్పుడు నాకు నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ నాకు థంబ్‌నెయిల్. థంబ్‌నెయిల్ కావాలి నాకు నెక్స్ట్ స్టెప్. జనరేట్ ఐ క్యాచింగ్ అండ్ కాంట్రోవర్షియల్ థంబ్‌నెయిల్ ఫర్ దిస్. కాంట్రోవర్షియల్ థంబ్‌నెయిల్స్ ఏందంటే ఎక్కువ వరకు పీపుల్ కాంట్రోవర్సీ‌నే అట్రాక్ట్ అవుతారు.
అందుకే కాంట్రోవర్షియల్‌గా ఉన్న థంబ్‌నెయిల్ మాత్రమే మనం చూజ్ చేసుకోవాలి. ఇక్కడేంటంటే జెమినీ అప్పుడప్పుడు మనకు థంబ్‌నెయిల్ ఇస్తుంది. లేకపోతే ప్రాంప్ట్ కూడా ఇస్తుంది. దాన్ని ఏం చేయాలంటే మనం క్యాన్వాలో ఎడిట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి నేను ప్రాంప్ట్ ఇచ్చేసా. అప్పుడప్పుడు అనేది ఏం చేస్తుందంటే మనకు డైరెక్ట్‌గా థంబ్‌నెయిల్ ఇస్తుంది. కానీ ఒక్కొక్కప్పుడు అది థంబ్‌నెయిల్ జనరేట్ చేయదు. థంబ్‌నెయిల్ కావాల్సిన ఐడియాని మాత్రమే క్రియేట్ చేస్తుంది. చూసారా? థంబ్‌నెయిల్ కావాల్సిన ఐడియాని మాత్రమే క్రియేట్ చేస్తుంది. ఇచ్చిందా? ఐడియా మాత్రమే క్రియేట్ చేసింది. థంబ్‌నెయిల్ కావాల్సిన ఐడియా మాత్రమే క్రియేట్ చేసింది. ఓకే. కాకపోతే ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే అడిగి చూస్తా దీన్ని. నాకు ఆహ్, కావాలి. మళ్ళీ అదే ప్రాంప్ట్‌ని ఇక్కడ నేను టైప్ చేస్తున్నా. ఏం అడుగుతుందో చూద్దాం. అదే అసలు ఏమి ఇస్తుందో చూద్దాం. చూడండి. మళ్ళీ అది థంబ్‌నెయిల్ ఐడియాని మాత్రమే క్రియేట్ చేస్తుంది. కాపోతే జనరేట్ చేయడం లేదు. క్రియేట్ చేయడం లేదు థంబ్‌నెయిల్‌ని మనకు. కాబట్టి జనరేట్ అడిగి చూద్దాం. జనరేట్ థంబ్‌నెయిల్, థంబ్‌నెయిల్ నాట్ ఐడియా. ఐ నీడ్ ఎగ్జాక్ట్ థంబ్‌నెయిల్. ఇప్పుడు ఏమిస్తదో చూద్దాం. మన ఏంటిదంటే యాక్ట్ చేస్తున్నది. ఇమేజ్ ఇమిటేషన్ వరకి ఇక్కడ నేను ఇంతకుముందు చాలా క్రియేట్ చేశాను. అక్కడ ఇచ్చింది. కానీ ఇంతకుముందుకు చాలా మంది ఇలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏఐ కొన్ని టైంలో థంబ్‌నెయిల్ జనరేట్ చేస్తుంది. కొన్ని టైంలో థంబ్‌నెయిల్ చేయట్లేదు. ఇక్కడ చూడండి అది ప్రాంప్ట్ క్రియేట్ చేస్తుంది ఇప్పుడు మళ్ళీ. ఎగ్జాక్ట్ ఇమేజ్ ప్రాంప్ట్. ఎమోషనల్ ప్రాంప్టే క్రియేట్ చేస్తుంది. ఏమంటుందంటే నేను నేరుగా ఇమేజెస్‌ని సృష్టించలేను. కానీ మీరు మిడ్‌జర్నీ, టాలీ ఏఐ బిల్డ్‌లో ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. మనం ఈజీగా ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇచ్చింది. ఇప్పుడేం చేద్దామంటే ఆ ప్రాంప్ట్‌ని కూడా దీన్నే అడుగుదాం. ఇస్తుంది. యాడ్ తెలుగు టెక్స్ట్ ఇన్ ద తెలుగు టెక్స్ట్ తెలుగు థంబ్‌నెయిల్ తెలుగు టెక్స్ట్ ఇన్ ద ప్రాంప్ట్. ప్రాంప్ట్. ఓకే. తెలుగు టెక్స్ట్ ఇవ్వలేదు కాబట్టి నేను తెలుగు టెక్స్ట్ కూడా ఇవ్వమని చెప్పేసి అని అడిగాను. ఇప్పుడు ఒక ప్రాంప్ట్ ఇస్తుంది చూడండి. చూడండి. ఓకే. హైపర్ రియలిస్టిక్ యూట్యూబ్ థంబ్‌నెయిల్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. ఓకే. లార్జర్ స్కేల్ బాటమ్ 3 ఆప్షన్స్ ఇచ్చింది మనకి. ఓకే. ఇది బావుంది. దీన్ని మనం కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని జస్ట్ మీరు న్యూ చార్ట్‌ని ఓపెన్ చేయండి. న్యూ చార్ట్‌ని ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ ప్రో ఉందా లేదో చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు అదే క్రియేట్ చేస్తుంది చూడండి. మనం ఏమిచ్చాము ఇక్కడ? కానీ ఇక్కడ మనం రేషియో అనేది ఇవ్వలేదు. ఎక్కడ అది ఏ రేషియోలో ఇస్తుందో చూద్దాం. సొంత తల్లిని నరకాల. ద బ్యాక్‌గ్రౌండ్ ఈస్ డాగ్స్, స్టోర్మీ స్కై విత్ లైటింగ్ 4K రెజల్యూషన్ సినిమాటిక్ లైటింగ్. ఓకే. చూడండి. థంబ్‌నెయిల్ గూడా మనకి సూపర్‌గా జనరేట్ చేసింది మనకి. ఓకేనా? సూపర్‌గా అంటే సూపర్‌గా జనరేట్ చేసింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఒకటుంది మనకి. ఏంటిది? జెమినీ థంబ్‌నెయిల్ జెమినీ యొక్క వాటర్ మార్క్. దీన్ని ఎలా తీసేయాలంటే ఫస్ట్ మనం దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ అవుతుంది. ఓకే. ఇది డౌన్‌లోడ్ అయింది. ఓకే. నేను సేవ్ చేసుకున్నా. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఓపెన్ చేసిన. ఓపెన్ చేసినప్పుడు తర్వాత అది నాకు ఓపెన్ అయింది. ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పుడు ఇక్కడ ఏంటి అంటే నాకిక్కడ చూపిస్తుంది వాటర్ మార్క్. ఇప్పుడు నేను థంబ్‌నెయిల్ పెట్టినా కూడా యూట్యూబ్‌లో ఈ వాటర్ మార్క్ అని చూపిస్తది. కాపోతే ఇక్కడ మనకు ఈజీగా ఇక్కడే ఇదే ఫోటో స్టూడియోలో మనం ఎరేజ్ చేసుకోవచ్చు దీన్ని. చూసారా? ఇక్కడ జస్ట్ ఇట్లా ఈ క్లిక్ చేసేస్తే అది ఎరేజ్ అయిపోతుంది. మొత్తం ఫోటో మొత్తం కాలిక్యులేట్ చేసేసి ఎరేజ్ చేసింది. చూసినా ఏ డిస్టర్బెన్స్ లేకుండా మనకి ఓటో సాఫ్ట్‌వేరే మనకి ఎరేజ్ చేసేసింది. ఇప్పుడు దీన్ని మనం యాజ్ ఇట్ ఈజ్‌గా సేవ్ చేసేసుకోవాలి. సేవ్ చేసేసుకున్నాం. ఎంత బ్యూటిఫుల్‌గా చూడండి థంబ్‌నెయిల్. సో, ఎంత డీటెయిల్ థంబ్‌నెయిల్ ఇచ్చిందో. మనం క్యాన్వాలో, ఫోటోషాప్‌లో ఎడిట్ చేసినా కూడా ఇంత డీటెయిల్ థంబ్‌నెయిల్ మనకి దొరకదు. ఓకే. ఇప్పుడు నేను దీన్ని తీసేసా. ఓకే. మనం ఫార్మల్‌గా ఉన్న ఫస్ట్
దాంట్లోకెళ్ళిపోవాలి. ఇక్కడ ఇచ్చేసింది కదా! ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఏం గావాలి? మనకొచ్చింది. మనకేమేమొచ్చినాయి మనకి ఓకే. మనకేమేమొచ్చినాయి ఇక్కడ ఫస్ట్ మనకు గావాలంటే మనం జనరేట్ జేసుకోవాలంటే ఫస్ట్ మనకి వర్డ్ ఫైల్ గావాలి. వర్డ్ ఫైల్‌ని మనం జనరేట్ జేసేసుకున్నాం. ఓకే. వర్డ్ ఫైల్ వచ్చేసింది. నెక్స్ట్ మనం ఏం క్రియేట్ జేసుకున్నాం? యూట్యూబ్ ఎస్‌ఈఓ. ఈ ఎస్‌ఈఓ మీరు ఎక్కడిచ్చినా గూడా మనకు దొరకదు. ఎస్‌ఈఓ క్రియేట్ జేసుకున్నాం. ఓకే. ఈ ఎస్‌ఈఓలో ఏమేమున్నాయి మనకి? ఎస్‌ఈఓలో ఏమేమొస్తాయి మనకి? మెయినొచ్చేసి టైటిల్. మెయిన్ టైటిల్ అండ్ నెక్స్ట్ థంబ్‌నెయిల్ టైటిల్. మీరు గుర్తుంచుకోవాల్సినవన్నీ గూడా థంబ్‌నెయిల్ టైటిల్. నెక్స్ట్ ఏంటి? థంబ్‌నెయిల్ టైటిల్. నెక్స్ట్ ఏంటి? మెయినొచ్చేసి డిస్క్రిప్షన్. నెక్స్ట్ ఏంటి? కీ ట్యాగ్స్. నెక్స్ట్ ఏంటి? హ్యాష్ ట్యాగ్స్. ఓకే. అండ్ మీరొక డిస్క్రిప్షన్‌లో మీకు సంబంధించిన ఛానల్ లింక్ కూడా పెట్టాలి. ఒక లింక్ కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి? ఒక ఛానల్ లింక్ కూడా యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఏం అవసరం లేదు. కాకపోతే మీరిక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే డిస్క్రిప్షన్ వచ్చేసింది. మనకి ఇవన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు మనకి థంబ్‌నెయిల్ కూడా వచ్చేసింది. థంబ్‌నెయిల్ కూడా జనరేట్ చేసుకున్నాం. కాపోతే మనం ఏదైతే టైటిల్ క్రియేట్ చేస్తున్నామో ఆ టైటిల్‌లో ఉన్న 3 కీ ట్యాగ్స్ అంటే 3 వర్డ్స్ మన వీడియో డిస్క్రిప్షన్‌లో ఉండాలి. అండ్ కీ ట్యాగ్స్‌లో ఉండాలి. ఎప్పుడైనా సరే ఏఐని 70% మాత్రమే యూజ్ చేయండి. 30% మీ ఓన్ క్రియేటివిటీని వాడండి వీడియో ఎడిట్ చేసేటప్పుడు. అప్పుడే మనకి యూట్యూబ్‌లో వీడియోస్ అనేటివి వస్తాయి. ఈ వీడియో నాకు తెలిసి మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఈ జనరేషన్‌లో ఏందంటే ఫుల్ టైమ్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు మనకి. ఈజీ స్కిల్స్‌తో మనకి స్కిల్స్ ఉంటే ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు వ్యూస్‌ని గూడా, సబ్స్క్రైబర్స్‌ని గూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.